బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ గోడం నాగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎంపీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలోతో నిజాం సర్కార్ కాళ్ల బేరానికి వచ్చి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారని అన్నారు. ప్రియతమ భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు శుభ సందర్భాన వారికి శుభాకాంక్షలు అర్పిస్తూ ఈరోజు 17 సెప్టెంబర్ విముక్తి తెలంగాణ నిజాం నవాబ్ నుంచి విముక్తి కలిగినటువంటి రోజు. 1947లో ఆగస్టు 15 నాడు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి, ఎందుకంటే భారతదేశంలో దాదాపుగా 567 అక్కడ ఉన్నటువంటి సామంత రాజులు కావచ్చు, లేకపోతే సంస్థానాలు కావచ్చు ఉన్నటువంటి సందర్భంలో దేశం ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఒకటొకటిగా భారతదేశం యూనియన్లో కలిసినటువంటి సందర్భంలో మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నిజాం మాత్రం ఇక్కడ తెలంగాణ ప్రజలపైన అకృత్యాలు చేయడం, హత్యలు చేయడం, అత్యాచారాలు చేయడం, మహిళల్ని మానభంగాలు చేయడం, ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా జరుగుతున్నటువంటి సందర్భం. భారతదేశం స్వతంత్రం సిద్ధించిన తర్వాత కూడా ఎన్నిసార్లు ఆయనకి హెచ్చరించినా కూడా, కలుపమని చెప్పేసి హెచ్చరించినా కూడా పెట్టినటువంటి సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, దేశ హోంమంత్రి గారు ఆ రోజు ఆపరేషన్ పోలో 17 సెప్టెంబర్ నాడు మొదలుపెట్టిన తర్వాత చివరికి ఈరోజు 17 నాడు వారి కాళ్ళ బేరానికి వచ్చి, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కాళ్ళ బేరానికి వచ్చి సరే మేము కూడా విలీనం చేస్తామని చెప్పేసి విముక్తి కలిగించినటువంటి మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఎందుకంటే చాలా అకృత్యాలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి. పూర్తిగా ఈరోజు విముక్తి కలిగినటువంటి రోజుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2014లోనే ఒక గజెట్ని తీసుకొచ్చేసి తెలంగాణ రాష్ట్రం విముక్తి కలిగినటువంటి రోజుగా దీన్ని ప్రకటించడమే కాకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఎవరైతే తెలంగాణకు సంబంధించినటువంటి పోరాట యోధులు ఉన్నారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ సమైక్యత తెలంగాణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయం ఆదిలాబాద్లో జాతీయ జెండా అట్టలే పార్టీ జెండా ఎగరవేసుకొని మరి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఆదిలాబాద్ కార్యక్రమం జరుపుకున్నాం. గతంలో మన దేశానికి స్వతంత్రం 1947వ సంవత్సరంలో వస్తే మరి మన రాష్ట్రం ఆనాటి హైదరాబాద్ స్టేట్, డెక్కన్ హైదరాబాద్ స్టేట్ నిజాం రాజుగారి పాలన ఉండేది. మరి ఆనాడు సంవత్సరం తర్వాత 1948 17 సెప్టెంబర్ నాడు మన తెలంగాణ హైదరాబాద్ డెక్కన్ స్టేట్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆ రోజు మరి తెలంగాణ అప్పటి భాషా సంయుక్త రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కలిపిన విషయం కూడా మన ప్రజలందరికీ తెలుసు. ఏ రాష్ట్రం యొక్క భౌగోళిక పరిస్థితి దృష్టి పెట్టుకొని భాషా సంయుక్త రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ సెపరేట్ రాష్ట్రం ఏర్పడినాక మనం అనేక అభివృద్ధి కార్యక్రమం చేసుకున్నాం. ఇదే రకంగా అందరం కూడా కలిసి ఉండాలి. సమైక్యత అంటేనే అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలందరం కూడా కలిసి రోజు తెలంగాణ రాష్ట్రంలో భిన్నత్వం ఏకత్వం ఉన్నాం. అందుకొరకు ఇంకా ఇదే రకంగా
తెలంగాణ రాష్ట్రంలో అందరం కలిసి ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.